నిర్జీవులు సజీవులే నిన్ను స్తుతిస్తారని మీరు సెలవించిన దేవుడు. మరి ప్రభా ఈ దినం మరి నాయన నన్ను జ్ఞాపకం చేసుకున్న ఆయుష్ను ఆరోగ్యాన్ని మీరు పొడిగించి నీ పరిశుద్ధ ఆలయంలో మరి ప్రభా నా తండ్రి నేను సన్నిధిలో స్తుతించే వాక్యాన్ని ప్రార్థించే వాక్యాన్ని నాకు అనుగ్రహించినందుకుగా వందరములు స్తోత్రములు. నా తండ్రి ఎన్నిక లేదాన్ని, ఏ యోగ్యత మంచితనం లేదాన్ని, లోకంలో చెడిపోయి పడిపోయి పాడైపోయిన నా జీవితాన్ని మరి ప్రభా నీ స్వరక్తం ఇచ్చి నన్ను సంపాదించుకున్న నా ప్రియ పరలోక తండ్రి నీకు వందరములు స్తోత్రములు. నాయన తండ్రి నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని భూలోకానికి పంపించి మా నిమిత్తమే మరి నాయన మా పాపముల నిమిత్తమే మరి నాయన కల్వరి సెలవులో మా కొరకు త్యాగం, గొప్ప త్యాగం చేసిన నా తండ్రి నీకు లెక్కలేని వందరములు స్తోత్రములు. నాయన మేము పొందవలసిన శిక్ష యావత్తు మరి ప్రభా ఆ కల్వరి సెలవులో పొంది ఉంటున్నాడయ్యా. గొప్ప దేవానికి వందరములు స్తుతి స్తోత్రములు. నీ అమూల్యమైన రక్తంతో ప్రతి పాపమును మీరు కడిగి నీ సొత్తుగా చేసుకున్న నా తండ్రి నీకు వందనములు స్తోత్రములు. ఘనమైన దేవానికి వందనాలు స్తోత్రములు. నీ కార్యములు ఎంతో గొప్పవి నా ప్రభువా. కృపచేత మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రభు దినాన మరి ప్రభా నా తండ్రి మరి నాయన ఈ పునరుద్ధాన దినం మరి ప్రభా నా తండ్రి ఎక్కువ జామరించి ఇంతవరకు మీరు క్షేమంగా నడిపిస్తూ వచ్చిన దేవానికి వందనములు స్తోత్రములు. నా తండ్రి ఈ సండే స్కూల్ పరిచయం అంతట్లో మీరు తోడుగా ఉండి నడిపించి మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని అయ్యా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నా. అయ్యా నీ చుట్టమైన తల్లిదండ్రులైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు చక్కగా మరి ప్రభా వారి పిల్లల్ని చక్కగా సిద్ధపరిచి వారి చేతుల్లో బైబిల్ పెట్టి మరి నాయన నీ మందిరానికి పంపించుటకు నాయన మీరు కృప చూపించి సహాయం తెచ్చండి. జ్ఞానవంతరాలు తన ఇంటిని కట్టుకున్నానని మీరు సెలవిచ్చిన దేవుడు ప్రభా జ్ఞానం చొప్పున చట్టి పిల్లల్ని సిద్ధపరచుటకు నాయన కృప చూపించి సహాయం తెచ్చమని అయ్యా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. చట్టి పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. దయగల తల్లి మార్కు సువార్త 10వ అధ్యాయంలో మరి ప్రభా చట్టి పిల్లల్ని ఆటంకపరచనీయకుడి నా ఇంటికి రానియడని మీరు సెలవిచ్చిన దేవుడు మరి ప్రభా నా తండ్రి ఎవరిని ఆటంకపరచక మరి ప్రభా ప్రతి తల్లి నా తండ్రి వేకువని నిజ పిల్లలు నా తండ్రి సిద్ధపరుస్తూ నీ మందిరానికి పంపించటం నాయన మీరు కృప చూపించి సహాయం తెచ్చమని అయా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నా. చట్టి పిల్లలకు కావలసిన మంచి ఆరోగ్యమును ఆయుష్ను కూడా మీరు పొడిగించమని తల్లి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఏ చంటి బిడ్డ అయితే బలహీనంగా ఉంటున్నదో ఆ చంటి బిడ్డకు